హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తున్నాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. డబల్ లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి 4 టక్స్ వేస్తున్నాను. మీరు 3 టక్స్కి కట్ చేసి 4 టక్స్ వేసినట్లయితే బ్లౌజ్ టైట్ అయిపోతుంది, కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఇవే కాకుండా క్రొత్తగా టైలరింగ్ నేర్చుకున్నారు, ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ అంటే చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇది మనకి ఇన్విజిబుల్ కాబట్టి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఖర్చు అయితే కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి లోపల క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోతుంది, స్టిచ్ అయిపోతుంది. ఫోల్డ్ అయ్యి అది చూసుకొని స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. మీకు సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ సైజ్ తగ్గించాలి, ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వస్తే అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోండి బయటికి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా. మనకు బయట ఎలా ఉంటుందో ఖర్చు అనేది లేకుండా లోపల కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్కడ ఎక్కువ వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. మిడిల్ పాయింట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, మెడ దగ్గర లేదా మెడమ దగ్గర కొంచెం వెడల్పు కొంచెం కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. మరీ ఎక్కువ కట్ చేయకూడదు, ఎందుకంటే మెడ పెద్ద అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ హుక్ వేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మిడిల్కి వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ చేసుకొని. కింద వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోండి. కింద కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టిని స్టిచ్ చేసుకోవాలి.
క్రాస్గా కట్ చేసిన ముక్కని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసినట్లయితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది పైకి పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకున్న తర్వాత చేతికుట్లు వేసుకోవచ్చు. అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే నేను పైపింగ్ వేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ రెండు కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్కి కింద అంచు కుట్టుకోవాలి. లోపల ఫోల్డింగ్ అనేది మనం మార్కింగ్ చేసిన దగ్గర నేను లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను. లేదా చేతికుట్లైనా వేసుకోవచ్చు. నేను నార్మల్గా మిషన్తో లైన్ స్టిచ్ చేసేస్తున్నాను. మనం డైరెక్ట్ హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది చూసుకోండి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి ఫ్రంట్ పార్ట్లో అనుకున్నట్లయితే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కిడ్స్ ఫ్రాక్స్ కానీ సమ్మర్ ఫ్రాక్స్ లేదా లాంగ్ ఫ్రాక్స్ మనకి పెద్దవాళ్ళకి కానీ స్టిచ్ చేసిన ఉన్నాయి. ఒకసారి చూడండి. రీసెంట్గా చేసినవి కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా శారీతో కట్ చేసిన డ్రెస్ ఉంది. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి. మిడిల్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా, అప్పుడు మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు. కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది చెక్ చేసుకొని మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లేదా మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకోండి స్టార్ట్ చేసేటప్పుడే. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ టిప్స్ అనేది పాటిస్తే. స్లోగా స్టిచ్ చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఎత్తిపెట్టినట్టు రావడం కానీ ఫోల్డింగ్స్ కానీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ సైడ్ జాయింట్స్లో ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే మీరు ఫోర్త్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. మీరు ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోండి. నేను మార్కింగ్స్ ఉంది కాబట్టి మార్కింగ్ చుట్టూరు స్టిచ్ చేసేస్తున్నాను. మీకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి. కింద నడుము భాగం దగ్గర తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టి దగ్గర లూజ్ చూసుకొని మీరు స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి.
ఈ విధంగా పాదం వెడల్పులో మనం దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి, లేదా 4 లైన్స్ అయినా వేసుకోవచ్చు. మీకు బ్యాక్ పార్ట్ ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు నార్మల్ పైపింగ్ కానీ థ్రెడ్ పైపింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీకు డౌట్ ఉన్నట్లయితే ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో లూజ్ చూసుకోండి. కింద వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 3-4 లైన్స్ వేసుకోవాలి. మనకు ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా సైడ్ ఎక్కువ ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఒకసారి ఫుల్ బ్లౌజ్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే లూజ్ ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే ఒకవేళ మీకు మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్తో తీసినట్లయితే మీకు ఎక్కువ ఉన్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే ఈ పైపింగ్ కూడా లాస్ట్ వీడియోలో వేస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలన్నా అవి డాట్స్ అనేది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో మీకు చూపించాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే డాట్స్ ఒకసారి కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.